సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి ఇంటికి జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా పిఎం రిలేటివ్స్ ఎక్కడ చదువుకొని ఉంటారు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకొని ఉంటారు అనుకున్నారు కదా? ఎస్, ఆ పెద్ద యూనివర్సిటీయే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. అండ్ గుజరాత్ ఎక్స్ సీఎం ఆనందీబెన్ పటేల్ కూడా ఇక్కడ చదువుకొని పాస్ అవుట్ అయ్యారనమాట. 1942లో ఈ యూనివర్సిటీ ఒక చిన్న స్కూల్గా స్థాపించారు. బ్రిటిషర్స్ మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా ఒక స్కూల్ స్థాపిస్తావా అని సంకల్ చంద్ పటేల్ గారు ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఆయన మీద ఎన్నో దాడులు జరిగాయి, బట్ స్టిల్ ఆయన నిలదొక్కుని ఈ యూనివర్సిటీని చిన్నపాటి బడిగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 100 ఎకరాల యూనివర్సిటీగా మార్చారనమాట. ఎప్పుడు చారిటీకే ప్రథమ పీఠం అనమాట. ఇక్కడ వారిది మనవడు నడిపిస్తున్నారు. ఇది చాలా గిన్నిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక్కటే రోజులో ఇక్కడ ఉన్న డెంటల్ స్టూడెంట్స్ 15,000కు పైగా డెంటల్ పేషెంట్స్ ట్రీట్ చేశారు. కోర్సెస్ కానీ ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ పిల్లల్ని ఖచ్చితమైన మార్గంలో ముందుకు నడిపిస్తుంది అనమాట. స్టార్టప్ ఆలోచనలు ఏమైనా ఉన్నా స్టూడెంట్స్కి 10 లక్షల నుండి 2 కోట్ల వరకు వీళ్ళు ప్రోత్సాహం అందించడానికి రెడీగా ఉన్నారు, ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఇయర్లీ ఎంత మంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారో, వాళ్ళు సీఎంలుగా అయ్యారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు, వాళ్ళందరూ ఆలుమ్నిగా ఉన్నారు. అంటే ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి అన్ని వేల మంది దేశ విదేశాల్లో సెటిల్ అయిన స్టూడెంట్స్ అందరూ సహకారాన్ని అందించడానికి రెడీగా ఎప్పుడు యూనివర్సిటీతో టచ్లో ఉంటారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి నేను మీకు మొత్తం ఇన్ డీటెయిల్ చూపిస్తాను, మీరు కూడా రండి నాతో. మనకి ఎంటర్ అవుతూనే లెఫ్ట్లో ఒక బోర్డు కనిపించింది అనమాట, టొబాకో ఫ్రీ క్యాంపస్ అని. ఇక్కడ ఇది ఓన్లీ స్టూడెంట్స్కి అప్లికబుల్ కాదండి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి అలాగే పని చేస్తున్న వాళ్ళకు కూడా ఇది అప్లికబుల్. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎవరైనా కనిపించారు అంటే మాత్రం నెక్స్ట్ డే నుండి ఫైన్తో పాటు చాలా సివియర్ పనిష్మెంట్స్ ఎదుర్కొంటారనమాట. సో ఇది క్యాంపస్ లేఅవుట్ అండి, 100 ఎకరాల్లో ఉన్న క్యాంపస్. ఇక్కడ లేని కోర్స్ అంటూ లేదు. ఎంబీఏ కాలేజ్ బ్లాక్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, నూతన్ ఫార్మసీ కాలేజ్ బ్లాక్, ఇలాగ ఆఫీస్ స్టాఫ్, వర్క్ షాప్, ల్యాబొరేటరీస్, వాట్ నాట్, ఈవెన్ స్టాఫ్ బంగ్లాస్ కూడా ఇన్ ద క్యాంపస్ ఉంటాయి అన్నమాట. అసలు ఇక్కడ సీట్లు పొందడమే అసాధ్యం అన్న యూనివర్సిటీ అన్నమాట ఇది. మొట్టమొదటిసారిగా స్టేట్స్ వైజ్ వస్తున్న అప్లికేషన్స్ రీత్యా వీళ్ళు బయట స్టేట్స్కి కూడా మన యూనివర్సిటీలో చదువుకునే ఆపర్చునిటీ కల్పించాలన్న కేవలం ఆ ఉద్దేశంతో మొట్టమొదటిసారి బయట స్టేట్స్కి కూడా అప్లికేషన్స్ అనేది వదిలారనమాట. సో ఆల్రెడీ చాలా వరకు అప్లికేషన్స్ ఫిల్ అయిపోయాయి. ఓన్లీ తెలుగు స్టేట్స్ ఉండే 500+ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇందులో నమోదు చేసుకొని జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. యూనివర్సిటీ లోపలే 850 బెడెడ్ హాస్పిటల్ ఉంది. అంటే మీరు ఒక్కసారి మీ స్టూడెంట్ని, మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత జస్ట్ అలా క్లాస్ అయిపోతూనే వెంటనే వాళ్ళు క్లినికల్ ఎక్స్పోజర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ 1 రూపీ తీసుకొని క్యాటరాక్ట్, మనం మామూలుగా పెద్దవాళ్ళు చేయించుకుంటూ ఉంటారు ఈ ఆపరేషన్, 15,000 నుండి 50,000 వరకు ఉంటుంది అనమాట ఈ ఆపరేషన్. ఆ ఆపరేషన్ వీళ్ళు ఇక్కడ అసలు ఏ కేటగిరీ అనేది సంబంధం లేదు, జస్ట్ వాకిన్ అయితే చాలు మీకు క్యాటరాక్ట్ ఉందని తెలిస్తే 1 రూపీ తీసుకొని వాళ్ళు మీకు ట్రీట్ చేస్తారు. ఇదంతా చారిటీలో భాగమే కదా. సిజేరియన్ 2 లక్షలు 3 లక్షలు లేనిదే సిజేరియన్ అనేది అవ్వదు. ఆడవాళ్ళకి తప్పనిసరి అయిన కొన్ని ప్రాసెస్లు కూడా ఇక్కడ 5 రూపాయలు తీసుకొని చేస్తున్నారండి. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే యూనివర్సిటీస్లో ఇది బెస్ట్ యూనివర్సిటీ. ఎందుకంటే విద్యతో పాటు మనకి వాల్యూస్ కూడా నేర్పే యూనివర్సిటీ ఇది. ఇక్కడ అవైలబుల్ ఉన్న కోర్సెస్ చూడండి: మెడికల్ సైన్సెస్, ఆయుర్వేదిక్, ఫిజియోథెరపీ, నర్సింగ్, డిప్లొమా, కంప్యూటర్, కామర్స్, జర్నలిజం, పిహెచ్డి, డిజైన్. సో ఇలా చూడండి, వాట్ నాట్ అన్ని కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కాలేజ్ ఆల్మోస్ట్ మనకు 100 ఎకరాల్లో ఉంది. ఫ్యూచర్లో ఎలాంటి కోర్సెస్ రాబోతున్నాయో, ఎంత అడ్వాన్స్మెంట్స్ రాబోతున్నాయో ఎడ్యుకేషన్ పరంగా అని ఆయన ఊహించి 1942లోనే ఫ్రీడమ్ ఫైటర్ అయిన సంకల్ చంద్ పటేల్ గారు 100 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ అనేది స్థాపించారనమాట. ఎప్పటికప్పుడు కాలక్రమేణా వచ్చిన కోర్సులు, అడ్వాన్స్మెంట్, టెక్నాలజీ ప్రకారం కోర్సెస్ పెరుగుతూ పోయాయి. అండ్ ఇప్పుడు ఏ కోర్సెస్ ఉన్నాయో అన్ని యూనివర్సిటీ కాలేజెస్లో దానికి డబుల్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మనకి తెలుగు స్టేట్స్లో లేని కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నారు విత్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో అందుకోసమే చాలామంది ఇక్కడ చూస్ చేసుకుంటున్నారు. 1200+ స్టాఫ్ ఉన్నారు.
అండ్ స్టూడెంట్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కోర్స్ వైజ్ రీత్యా తీసుకుంటే 12,000కు పైగా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు. అండ్ 10,000కు పైగా ఆలుమ్ని స్టూడెంట్స్ ఇప్పటికీ టచ్లో ఉన్నారు యూనివర్సిటీతో. నా కాలేజ్లో చదువుకుంటున్న నా జూనియర్స్ అన్న భావన ఎప్పుడూ ఉంటుంది. జాబ్ పరంగా కూడా వాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడి ఉంటారు, వాళ్ళకి ఇక్కడ పలానా చోట ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు కూడా అప్లై చేసుకోండి అన్న సహకారం అయితే ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఇంకా ఇన్ క్యాంపస్ హాస్పిటల్స్, సో మెడికల్ స్టూడెంట్స్కి ఇన్ క్యాంపస్ హాస్పిటల్స్ అనేది మస్ట్ అండ్ కంపల్సరీ. అది ఓన్లీ యూనివర్సిటీస్లోనే పాసిబుల్ అవుతుంది. ఇలాంటి యూనివర్సిటీలో మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ చదవాలనుకుంటున్నారా, అయితే మీరు ఆలస్యం చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న క్యాంపస్ ఆఫీసర్స్ మనకి తెలుగు స్టేట్స్లో కూడా పెట్టారు మీ అందరికీ అనుకూలంగా ఉండడానికి. సో మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మీరు అనుకుంటున్న కోర్స్కి ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అలాగే ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమి సదుపాయాలు ఉన్నాయి యాజ్ ఎ స్టూడెంట్గా, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీ అందరి తరపున కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి మీ బదులుగా క్యాంపస్ అంతా చూసి మొత్తం పర్టికులర్స్ అన్నీ వాళ్ళ దగ్గరుండి చూసి మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఈ 4 స్టేట్ల నుండి 60+ ఛానల్ అడ్మిషన్ పార్ట్నర్స్ వచ్చారనమాట. మీ అందరికీ వెల్కమ్ అండి. స్టూడెంట్స్ అందరి కోసం ఆన్ బిహాఫ్ ఆఫ్ దమ్ మీ అందరు ఇక్కడికి వచ్చారు యూనివర్సిటీ చూసి విశ్లేషించి వాళ్ళకి చెప్పడం కోసం. యూ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. సో వీళ్ళందరికీ వెల్కమ్ చెప్పడానికి మనకి సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ నుండి వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. And this year we are hoping with the support of you all from Kerala, Karnataka, Telangana and Andhra, we are hoping that at least with your kind efforts and support, we will be admitting 300 students in a paramedical courses. We have a forensic science, cardiac technology, anesthesia technology and radio imaging technology. Most of the facilities already you have seen it. Excellent facility we have, excellent team we have. Our campus is vibrant campus. We have a 4 signature event across the entire academic year. Many hospitals we have tied up for all the paramedical courses. So wherever placement is required, training is required, internship is required, enough support will be provided to them. Engineering courses also, cyber security, AI and data science. We have a Param supercomputer. Now whenever students are admitted in our campus, you will not find any complaint or grievances from parents or students. That I can ensure you, all of you, on behalf of university. Their food quality, their hostel facilities, all other facilities, and if they want to go for any kind of a short visit, we have enough infrastructure. Otherwise also our students are going for a field visit, for an industrial tour, far away from Simla also our students are going. We provide affordable education and affordable healthcare. In a single campus, we are having a 14 faculties, medical, dental, science, commerce, management, nursing, homeopathy and holistic healthcare के लिए 4 डिसिप्लिन हमारे साथ है. आयुर्वेदा कॉलेज है, होम्योपैथी कॉलेज है, नर्सिंग कॉलेज है, फिजियोथेरापी कॉलेज है and medical college is the prime, that is the big institution of our university. National Forensic Science University वो गांधीनगर में लोकेटेड है, is number 1 in entire India. एंड हमारा उनके साथ कोलैबोरेशन है. जो करिकुलम वो डिजाइन करेंगे वही करिकुलम हम यहाँ पढ़ाने वाले हैं. సో అడ్మిషన్ ఛానల్ పార్ట్నర్స్ అందరూ యూనివర్సిటీ చూడడం జరిగింది. ప్రతి క్యాంపస్ని వాళ్ళు విజిట్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో కూడా మాట్లాడారు. ఒక్కసారి తెలుగు స్టూడెంట్స్ ఎక్కడ ఏ యూనివర్సిటీ అయినా తీసుకున్నప్పుడు దాని నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నది వాళ్ళకే బాగా తెలుసుంటుంది. సో ఛానల్ అడ్మిషన్ పార్ట్నర్స్ మనతో ఉన్నారు. ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళకి ఎలా అనిపించిందో మనం అడిగి తెలుసుకుందాం. మీరు సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ తిరిగి చూసారు, 1 డే మొత్తం మీరు దీనికి కేటాయించారు కాబట్టి మీ ఒపీనియన్ చెప్పండి, ఎలా అనిపించింది యూనివర్సిటీ? నేను దాదాపు ఇండస్ట్రీలో నేను ఒక 10 years నుంచి ఉన్నాను. నేను ఈ 10 yearsలో ఏమంటే ఇలాంటి యూనివర్సిటీ నేను ఇప్పుడు చూడలేదండి. అంటే నేను బెంగళూరు, చెన్నై, కేరళ వెళ్ళడం కానీ, ఇంత హాస్పిటాలిటీ సర్వీస్ కానీ, ఇక్కడ వే ఆఫ్ రిసీవింగ్ కానీ, ఇక్కడున్న మెడికల్ ఇన్స్టిట్యూట్ కానీ, బీటెక్ కానీ, అంటే ఓవరాల్గా అంటే వన్స్ ఒకసారి స్టూడెంట్ వచ్చాడు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. అంటే ఇక్కడ స్కూల్ నుంచి అప్ టు మన పీజీ లెవెల్స్ ఉందన్నమాట. ఏదైనా మనకు ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ మెడికల్ అండ్ ఎవ్రీథింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఎవరైతే బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇక్కడ స్టైఫండ్ ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్.
అదేమంటే ఎవరైతే నీట్ జేఈ మన క్వాలిఫై అయ్యి వస్తారో వాళ్ళకి 30,000 ఇస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే అమ్మాయిలకి ఇప్పుడు జాయిన్ చేస్తారంటే ఫస్ట్ సెక్యూరిటీ చూస్తారు కదా, అది కూడా చూశాను మేడం. మనం చెప్పకుండా వాళ్ళు మనం ఎంతవరకు అబ్జర్వ్ చేస్తామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగుంది. సో యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ అడ్మిషన్ డిపార్ట్మెంట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో ఐఎమ్ వెల్ సాటిస్ఫైడ్ సంకల్ చంద్ యూనివర్సిటీ. చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఒకటి కాదు. స్టడీ వైజ్, డిసిప్లిన్ వైజ్, ఫీజ్ వైజ్, ఎవ్రీథింగ్లో అన్నిటి కూడా అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. మీ పిల్లలే ఉంటే వుడ్ యూ సజెస్ట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ? ష్యూర్, ష్యూర్. మిడిల్ క్లాస్ స్టూడెంట్కి హై క్లాస్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఇంకోటి ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీ, 3 షేరింగ్, ఓన్లీ 3 షేరింగ్ విత్ ఏసీ అకామిడేషన్. ఇంకోటి ఏంటంటే అహ్మదాబాద్ నుంచి వెరీ నియర్. ఇంకోటి ఏంటంటే గుజరాత్ అనేది కంప్లీట్గా డిసిప్లైన్డ్ స్టేట్. ఓవరాల్గా సెక్యూరిటీ పరంగా కానీ ఎవరైనా కానీ అడ్జస్ట్ అవ్వడానికి గుజరాత్ అనేది పర్ఫెక్ట్ ప్లేస్. మన తెలుగు స్టేట్స్లో ఎడ్యుకేషన్కి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే అక్కడ మనం పే చేసే అమౌంట్కి ఇక్కడ పే చేసే అమౌంట్కి అక్కడికంటే పెద్ద కాలేజెస్ దొరుకుతుంది. ఇంకోటి ప్లేస్మెంట్ సెంటర్, బేసిక్గా ఇండస్ట్రియల్ కారిడార్ కాబట్టి మోర్ దాన్ ఎంత రిక్వైర్మెంట్ కంటే ఎక్కువగానే ఫెసిలిటీస్ ఉన్నాయి. నార్మల్ కాలేజ్ చదివేదానికైనా ఒక యూనివర్సిటీలో చదివేదానికి చాలా తేడా ఉంది. నెక్స్ట్ ఈ రోజున పేరెంట్స్ భయం ఏంటంటే మనం అన్ని లక్షలు పోస్తున్నాం పిల్లలకి, మెయిన్ ఎజెండా వచ్చి ప్లేస్మెంట్స్ కోసం చూస్తున్నారు. ఎవరైనా సరే జాబ్ గ్యారంటీ అని ఆన్ పేపర్ మీద రాస్తున్న ఏకైక యూనివర్సిటీ ఒక ఉందంటే అది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ మాత్రమే. మీరు నిర్భయంగా మీ పిల్లల్ని పంపించవచ్చు. ఇంకోటి కూడా మనం డైరెక్ట్గా యూనివర్సిటీ డైరెక్టర్లను కూడా అడిగాము, ఏమంటే హాస్టల్లో మరి ఫస్ట్ ఇయర్లో ఉంటారు, సెకండ్ నుంచి బయటకు వెళ్తారంటే దానికి అసలు మేము ఒప్పుకోమన్నారు. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ అనేవాడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత 4 years కనుక కాన్సన్ట్రేషన్గా కాలేజీ కేర్లో కనుక ఉంటే వాళ్ళ లైఫ్ టర్నింగ్ తిరిగే ప్లేస్ అనమాట ఇది. ఇంటర్మీడియట్ అయిన ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఏంటి, కాలేజీ బాగుండాలి, ఎన్విరాన్మెంట్ బాగుండాలి, అంబియన్స్ బాగుండాలి, అవన్నీ రీచ్ అవుతాయి అనుకోండి. ప్రతి స్టూడెంట్ ఇక్కడికి వచ్చాక అవి టార్గెట్ రీచ్ అవుతాయి, పర్ఫెక్ట్ రీచ్ అవుతాయి. మనం సౌత్లో చూసుకుంటే కనుక మినిమం ఆఫ్ లైక్ 15 to 20 lakhs పెట్టాల్సి వస్తుంది. వెరాస్ ఇక్కడ 10 lakhsలోనే మొత్తం ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫుడ్తో కలిపి 8,54,000 అనేది ఇట్లా బ్లిస్ టు స్టూడెంట్స్. Campus is fine, peaceful ga undi. First of all, we've been to many other schools which are considered generally Ivy League schools in India. You take bigger names, they generally became like a markets. You have 10,000 people on campus, oka 20-25 floors unnaya. So oka 20,000 mandi crowd tirugutu untaru. Ante the university feel undi just like some commercial place, but this is pure like a school. Oka manchi vibe undi, they have good infra, not so alaki enta kavalo రిక్వైర్డ్ ఇన్ఫ్రా, సస్టైనబుల్ వన్. అది హ్యూజ్ ఉన్న ఒక సెక్షన్కి సిఎస్కి 20-30 సెక్షన్స్ నడుపుతున్న యూనివర్సిటీ నేను చాలా చూసాను. అండ్ వాంట్ టు టేక్ ద నేమ్స్. ఒక్క సెక్షన్లో 30-40 స్టూడెంట్, ఒక్క బ్రాంచ్కి 30-40 సెక్షన్స్ ఉంటే వాళ్ళందరూ ఎలా సర్వే అవుతారు? వాడికి కనీసం వాడి డిపార్ట్మెంట్లో కూడా అది తెలియదు. దెర్ ఇస్ నో నెట్వర్కింగ్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ గోయింగ్ టు యూనివర్సిటీ. పీపుల్ ఆర్ వై యూస్ టు గో టు యూనివర్సిటీ. ఒకప్పుడు ఎఫిలియేటెడ్ కాలేజెస్లో ఓన్లీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉండేవారు. సో యూనివర్సిటీ ఆర్ ద ప్లేస్ వేర్ పీపుల్ ఎక్స్ప్లోర్. ఎందుకంటే యూ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ డొమైన్. దెర్ ఇస్ ఎ మెడికల్ గాయ్, దెర్ ఇస్ ఎ జర్నలిజం గాయ్, దెర్ ఇస్ ఎ సమ్ అదర్ లీగల్ గాయ్, లా స్కూల్. ఎగ్జాక్ట్లీ, హీల్ గెట్ నెట్వర్కింగ్. అదర్వైజ్ హౌ హీల్ గెట్ నెట్వర్క్? ఆండ్రాయిడ్ ల్యాబ్ కానీ ఐఓఎస్ ల్యాబ్ కానీ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటి ల్యాబ్స్ కానీ లేకపోతే ఒక సూపర్ కంప్యూటర్ కానీ ఇక్కడ ఉండడం గొప్ప విషయం. అండ్ రీసెర్చ్ సైడ్ ఈ ఇన్స్టిట్యూట్ చాలా గొప్పగా ఉంది కాబట్టి ముఖ్యంగా థియరిటికల్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ బీటెక్ స్టూడెంట్స్కి. సో ఇలాంటి ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో స్టూడెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవి చాలా ఉపయోగపడతాయి. సో అన్నింటికంటే ముఖ్యము ఈ మధ్య కాలంలో చాలా యూనివర్సిటీస్ అని పేరు వింటున్నాము. ఒరిజినల్ యూనివర్సిటీ మీనింగ్ ఏంటి? అక్కడ అన్ని రకాల కోర్సెస్ ఉన్నప్పుడు కల్చర్ వేరే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మెడికల్ ఉంది, డెంటల్ ఉంది, ఫార్మసీ ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేద ఉంది, ఇంజనీరింగ్ ఉంది, లా ఉంది, డిజైన్ ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ఎన్ పర్ఫెక్ట్ యూనివర్సిటీ. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ వాళ్ళు పారామెడికల్ కోర్సెస్ మోస్ట్లీ 4 రకాల కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అందులో ఒకటి వచ్చేసి ఎనస్థీషియా టెక్నాలజీ, బీఎస్సీ కోర్స్ ఇస్తున్నారండి. కార్డియోవర్షల్ టెక్నాలజీ, ఇంకోటి రేడియాలజీ టెక్నాలజీ. కొత్తగా ఈ సంవత్సరం వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ టెక్నాలజీ కోర్సు ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే ఈ పారామెడికల్ కోర్సెస్ చేయాలి అనుకొని ఉన్న వాళ్ళకు ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా వాళ్ళకి ఫిజికల్గా, థియరీగా గాను ప్రాక్టికల్గా కానీ బాగా ఉపయోగపడుతుంది. మన హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్ విజువల్స్ చూసారు కదా, ఎంత పెద్దగా ఉందో. నా వెనక కనిపిస్తున్న ఫార్మసీ ఉంది కదా,
ఇక్కడ ఓపీ అనేది ఫ్రీ అండ్ మెడిసిన్ కూడా అది కంప్లీట్లీ ఫ్రీ. అంతేకాదు తెలుగు వాళ్ళు మనకి ఎక్కువగా చూస్ చేసుకున్న 3 మేజర్ కోర్సెస్ అవి ఇక్కడ ఉన్నాయి. ఈ 3 కోర్సెస్ ఇప్పుడు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో అవి మన తెలుగు స్టేట్స్లో లేవు. ఉన్న 1-2 కాలేజెస్లో ఉన్నాయి. అవి ఉన్న చోట మెడికల్ ఫెసిలిటీ లేదు. బీఎస్సీ ఎనస్థీషియా, బీఎస్సీ కార్డియాలజీ అండ్ బీఎస్సీ రేడియాలజీ. సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీలో లైబ్రరీలో ఒక గొప్ప ఫెసిలిటీ ఉందండి. ఇది కూడా డిజైన్డ్ బై స్టూడెంట్స్. ఎలా అంటే మనం నార్మల్గా లైబ్రరీలో ఒక బుక్ తీసుకోవాలి అంటే మనం క్యూలో నిల్చొని అక్కడ రాయించుకొని అక్కడ డెఫినెట్ పీరియడ్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ ఏంటంటే బుక్ మనం ప్లేస్ చేసామంటే ఆటోమేటిక్గా స్కాన్ చేసి మనం ఇష్యూ కావాలంటే అది బుక్ తీసుకోవచ్చు, లేదా రెన్యూ చేసుకోవచ్చు, లేదా రిటర్న్ చేయొచ్చు. ఇలా ఉందన్నమాట. మన అకౌంట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ లైబ్రరీలో ఉందన్నమాట. బుక్ మనం వద్దనుకున్నది అక్కడ ఒక బాస్కెట్లా ఉంటుంది అనమాట. అది కూడా స్కాన్డ్ టెక్నాలజీతో ఉన్న బాస్కెట్. అక్కడ పెట్టేస్తే చాలు ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుంచి ఆ బుక్ రిటర్న్ చేసినట్టు నోట్ చేసేసుకుంటుంది అనమాట. ఇక్కడ మెడికల్ లైబ్రరీలో ఫిజియోథెరపీ, జనరల్ మెడికల్ అవన్నీ బుక్స్ ఉన్నాయి. ఏ లైబ్రరీ బుక్ అయినా వితౌట్ నోటింగ్ ఇన్ టు ద రిజిస్టర్ మనం తీసుకెళ్ళలేమన్నమాట. ఎవ్రీ బుక్కి దెర్ ఈస్ అన్ RFID ట్యాగ్. వెన్ యూ వాంట్ టు టేక్ అ బుక్ ఫ్రమ్ ద లైబ్రరీ యూ హ్యావ్ టు పాస్ త్రూ దిస్ గేట్. సో ఒకవేళ బుక్ తీసుకెళ్తున్నారు అంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సౌండ్ వస్తుంది. డైరెక్ట్గా మీరు అక్కడ మాన్యువల్గా చేసుకోవచ్చు. రిటర్న్ చేయాలన్నా రిన్యూ చేయాలన్న అకౌంట్లో మీ బుక్స్ ఎన్ని ఉన్నాయన్న తెలుసుకోవడానికి ఇది యూజ్ చేస్తామన్నమాట. సో సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మనకి చాలా ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఎక్కడ లేని ల్యాబొరేటరీస్ ఉన్నాయి అనుకున్నాం కదా. అందులో ఆండ్రాయిడ్ ల్యాబొరేటరీ ఒకటి, యాపిల్ ల్యాబొరేటరీ ఒకటి, ఇంకొకటి సూపర్ కంప్యూటర్ కూడా ఉంది. ఆండ్రాయిడ్, యాపిల్ ల్యాబొరేటరీస్ ఏర్పరచడం అనేది చిన్న విషయం కాదు. చాలా బడ్జెట్ అవసరం ఉంటుంది దానికి. సూపర్ కంప్యూటర్ అంటే ఏంటో, అది ఎందుకు ఒక యూనివర్సిటీలో ఉండాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే సూపర్ కంప్యూటర్ ల్యాబొరేటరీ. ఒకసారి లోపలికి వెళ్తాము. స్టూడెంట్స్కి అందుబాటులో ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు నేను చెప్తాను. సో సూపర్ కంప్యూటర్ ఇదిగోండి నా పక్కనే ఉంది. సూపర్ కంప్యూటర్ ఒక రూమ్ అంతా ఉంటుందేమో అనుకుంటారు. గిగా టెరాబైట్లు స్టోర్ చేసుకున్న కెపాసిటీ ఉన్న కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ అనమాట. ఒకటేసారి ఒక 20-30 కంప్యూటర్ల మీద మనం ఆపరేషన్స్ హ్యాండిల్ చేయడం, అది కూడా విత్ యాక్యురసీతో హ్యాండిల్ చేయడం అనేది సూపర్ కంప్యూటర్ చేస్తుంది అనమాట. మన కంప్యూటర్కి ఒక 20-30 టైమ్స్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే అదే సూపర్ కంప్యూటర్ అండి. అలాంటిది ఇక్కడ సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉందన్నమాట. ఇది గుజరాత్లో మొత్తంలో తీసుకుంటే మనకు 2-3 కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మాత్రం ఇలా ఉంది. అందులో ఒకటి ఇక్కడ ఉందన్నమాట. ర్యామ్ స్పీడ్ అనేది 96 GB. కొన్ని లక్షల మల్టిప్లికేషన్స్, కొన్ని లక్షల క్యాలిక్యులేషన్స్ ఆన్ ద స్పాట్ విత్ ఇన్ ద మైక్రో సెకండ్స్లో పర్ఫామ్ చేస్తుంది అనమాట. సూపర్ కంప్యూటర్ రిలేటెడ్ డేటా స్టోర్ చేసుకోవాలంటే మనకు ఒక సర్వర్ కావాలి. చిన్నపాటి డేటా అయితే మనం సర్వర్ హార్డ్ డిస్క్లో పెట్టేసుకుంటాం. బట్ వేరే సూపర్ కంప్యూటర్ డేటా సేవ్ చేసుకోవడానికి మన సర్వర్ లాంటిది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అది ఇక్కడ ఉంది చూడండి. సో మారిస్ గరాజ్ ఎంజీ, మీకు అందరికి తెలుసు కదా ఎంజీ వెహికల్స్ అన్ని. మారిస్ గరాజ్ కార్ కంపెనీ సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీతో కొలాబరేషన్లో ఉంది. కొలాబరేషన్ అంటే ఎలాగా, వాళ్ళే ఈ వెహికల్ యూనివర్సిటీకి పంపించారు. అంటే ఈ వెహికల్లో స్టూడెంట్స్ వాళ్ళ వర్క్ అంతా చూసుకోవచ్చు అనమాట. దీని బిల్ట్ ఎలా ఉంది, దీన్ని డిస్మాండిల్ చేయొచ్చు, వాళ్ళు స్టడీ చేయొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ని. తర్వాత ప్రతి డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారిస్ గరాజ్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ స్టడీ చేసి వచ్చి ఇక్కడ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సంకల్ప్ చంద్ అండ్ మారిస్ గరాజ్ MOUలో భాగంగా కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ చదువుతున్న, ఈ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్కి అవేంటి అంటే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ డైరెక్ట్ ప్లాంట్కి వెళ్ళి కంప్లీట్ చేయొచ్చు. ఇంటర్న్షిప్ వస్తుంది, వాళ్ళకి పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా అవ్వచ్చు. వెన్ గివెన్ ఎనీ డే ఒక ఆపర్చునిటీ ఉందంటే సంకల్ప్ చంద్ యూనివర్సిటీ నుండి వచ్చిన స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇప్పుడు మనం సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీస్ రిజిస్ట్రార్ వాళ్ళు మనతో ఉన్నారు. వారిని అడిగి రాబోతున్న స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది మనం అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్. Telugu state students are showing their interest to join here at your university, and you are also welcomed them this year. So is there any things that they should look out to before joining here, or
after coming here? First of all, I'm happy to listen that the students are interested. Right? We have tried our best to provide all the information which is required for admission to the right place. All the students, I advise them that whenever, whether they take admission to Sakalchand Patel University or any other university, double check the information provided by the university, by the counselors, right? And ensure that everything is in place as they have expected. But in addition to that, I also ensure and assure your students that, and their parents also, okay, once they will be joining the university, they will be happy to study over here. They will truly shape their future with the university like Sakalchand Patel University, and the atmosphere we provide in the hostels, the parents would really appreciate it. They won't miss their homes again, right? With the type of the residential facility, lodging and food and all types of, they'll feel it like a home-like environment over here. So I don't think that students will have any problems once they take admission in the Sakalchand Patel University. That's amazing, sir. Thank you so much. So registrar garu మాటల్లోనే విన్నారు కదా, they are very welcoming. తెలుగు స్టూడెంట్స్కి మోస్ట్లీ మీరు రావాలి, ఇక్కడికి వచ్చి చదువుకోవాలి. అక్కడ తెలుగు స్టేట్స్తో పాటు బయట డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అండ్ బయట నుండి కంట్రీస్ నుండి వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్స్పోజర్ అనేది కావాలి. సో దట్ వాళ్ళు అలాగే ఎదుగుతారు వాళ్ళ లైఫ్లో కూడా, కెరియర్లో కూడా. అండ్ ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఫుల్లీ బాధ్యత మాది. సో వాళ్ళు A to Z ఫుల్ అష్యూరెన్స్ ఇస్తున్నారు అనమాట, కెరియర్, జాబ్ అండ్ వాళ్ళ బిహేవియర్లో కూడా అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో మనం సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఒక గొప్ప ప్రోగ్రామ్ ఉంది, స్టూడెంట్స్ని ప్రోత్సహించే ప్రోగ్రామ్ అని చెప్పాను కదా. అదేం లేదు, వాళ్ళ స్టార్టప్ ఐడియా మంచిగా ఉంటే ఆ స్టార్టప్కి గ్రాంట్ అనేది గవర్నమెంట్ అండ్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ మనకి ఇస్తుంది అనమాట. 3 స్టూడెంట్స్ వచ్చారు, ఆల్రెడీ మాకు గ్రాంట్ అయింది, ఫస్ట్ అమౌంట్ కూడా మేము తీసుకున్నాము మా స్టార్టప్కి అని. సో అజయ్ గారు మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఒక్కసారి చెప్పండి అజయ్ గారు. స్టూడెంట్ ఇన్నోవేషన్ థాట్స్ ఉంటే లైక్ 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఫండింగ్ ఇస్తుంది యూనివర్సిటీ. అండ్ అది 1 ఇయర్ కాదు, లైక్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వరకు ఇస్తుంది. అదే కాకుండా స్టూడెంట్కి ఒకవేళ ఆఫీస్ స్పేస్ కావాలన్నా, మెంటర్షిప్ కావాలన్నా, లైక్ నెట్వర్క్ బిల్డింగ్ కోసమైనా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కోసమైనా, ఫ్యూచర్లో R&D, పేటెంట్ ఫైలింగ్, ఇట్లాంటి ఆప్షన్స్ కూడా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ అంటే ఒక నమ్మకం. సో ఇది చూడండి, మనకి ప్రాజెక్ట్ పేరు వచ్చి ఎడిబుల్ టీ కప్ అంట. 1,50,000 గ్రాంట్ అయింది. ఇట్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. టోటల్ గ్రాంట్ వాళ్ళకి 2,50,000 వచ్చింది. 2,50,000 ఫస్ట్ చెక్ తీసేసుకున్నారు. 1,20,000 వాష్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్ కి అనమాట. 3,60,000 ఫర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ స్మార్ట్ టాయిలెట్. సో మనకి సంకల్చంద్ యూనివర్సిటీలో 100% ప్లేస్మెంట్స్తో పాటు వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్కి, అలాగే నా ప్రాజెక్ట్ వర్క్తో పాటు నాకు ఒక స్టార్టప్ ఐడియా ఉంది, ఇలాంటిది ఒకటి పెడితే బిజినెస్ పరంగా చాలా లాభాలు వస్తాయి, ఇది సక్సెస్ అయ్యే ఐడియా నాకు అనిపించి అదే మీరు కన్విన్స్ చేయగలిగితే యూనివర్సిటీలో వెంటనే వాళ్ళ దగ్గర నుండి డబ్బులు ఇచ్చి మీ చేత అది పెట్టిస్తారనమాట. దానికి సాక్షిభూతాలే ఇదిగోండి ఇవాళ మన చేతిలో ఉన్నాయన్నమాట. సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్న క్రికెట్ స్టేడియం ఉంది కదా, ఇప్పుడు నా వెనక అదంతా క్రికెట్ స్టేడియం మీకు కనిపిస్తుంది కదా. ఈ క్రికెట్ స్టేడియము MS ధోని క్రికెట్ అకాడమీ ఉంది కదా, దాంతో టైడ్ అప్ అంట. అక్కడ నేర్పించే కోచెసే వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్కి కూడా క్రికెట్ కోచింగ్ అనేది ఇస్తారనమాట. సో చూడండి, ఇక్కడ 24/7 యూనివర్సిటీలో వాళ్ళ క్లాసెస్ని బట్టి, వాళ్ళ క్లాసెస్ ఉన్న టైమింగ్స్ని బట్టి ఏ స్కెడ్యూల్ స్కెడ్యూల్ వచ్చి ఇక్కడ క్రికెట్ నేర్చుకుంటూ ఉంటారనమాట. అండ్ ఆ స్కెడ్యూల్స్కి తగ్గట్టే క్రికెట్ కోచెస్ కూడా MS ధోని అకాడమీ నుండి, క్రికెట్ అకాడమీ నుండి వచ్చి నేర్పిస్తారు. చూడండి ఎంత పెద్ద క్రికెట్ స్టేడియమో.